ఈ క్వశ్చన్ ఇది కరెంట్ ఎలక్ట్రిసిటీ లేదా కెపాసిటర్స్ లో ఎట్లయినా చెప్పొచ్చు. ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో అంటే ఒక 5 volts బ్యాటరీకి 2 రెసిస్టర్స్ 10 ohms 15 ohms కనెక్ట్ చేశాడు సిరీస్ లో. కానీ 10 ohms కి ప్యారలల్ గా ఒక కెపాసిటర్ కనెక్ట్ చేశాడు. దాని యొక్క కెపాసిటీ 8 మైక్రోఫెరడ్ అని మెన్షన్ చేశాడు. అయితే స్టడీ స్టేట్ లో ఉన్నప్పుడు ఈ కెపాసిటర్ మీద ఎంత ఛార్జ్ ఉందో చెప్పమంటున్నాడు క్వశ్చన్ లో. సార్ ఛార్జ్ అండ్ కెపాసిటర్ ఫార్ములా ఏమి అంటే Q ఈజ్ ఈక్వల్ టు సివి. ఇక్కడ Q అంటే ఛార్జ్, C అంటే కెపాసిటీ, V అంటే పొటెన్షియల్. అంటే కెపాసిటీ వాల్యూ వాడు మెన్షన్ చేశాడు, నాకు ఇంకా V వాల్యూ తెలిస్తే చాలు. V అంటే పొటెన్షియల్ దీని దగ్గర ఉండేది. ఇవి రెండు ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా 10 ohms రెసిస్టెన్స్ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంటుందో 8 మైక్రోఫెరడ్ కెపాసిటర్ దగ్గర కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది అనమాట. అంటే నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే పొటెన్షియల్ అట్ 10 ohms రెసిస్టెన్స్. సో ఇది ఫస్ట్ రెసిస్టార్, ఇది సెకండ్ రెసిస్టార్ అనుకుంటే ఓకే. దీంట్లో R1 10 ohms, R2 వచ్చి 15 ohms అనుకుంటే ఇవి రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి కరెంట్ వాల్యూ ఇద్దరిలో ఎలా ఉంటుందంటే సేమ్ గా ఉంటుంది. కరెంట్ సేమ్ గా ఉందంటే డెఫినెట్లీ పొటెన్షియల్ అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అది కూడా డైరెక్ట్ ప్రపోర్షన్ గా. అంటే ఇప్పుడు నాకు V1 కావాలని అంటే ఫార్ములా ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే R1/R1 ప్లస్ R2 ఇంటూ టోటల్ పొటెన్షియల్ V. ఇక్కడ టోటల్ పొటెన్షియల్ 5 volts, R1 అంటే 10, R2 అంటే 15 సబ్స్టిట్యూట్ చేస్తే సార్ V 10 ohms ఈజ్ ఈక్వల్ టు R1 అంటే 10, R1 ప్లస్ R2 అంటే 10 ప్లస్ 15 ఇంటూ టోటల్ పొటెన్షియల్ 5. ఓకే, V 10 ohms ఈజ్ ఈక్వల్ టు 10/25 ఇంటూ 5. క్యాన్సిలేషన్ చేస్తే 5 1 is 5 5 zar, అగైన్ 5 1 is 5 2 zar. సో ఎంత పొటెన్షియల్ ఉంది 10 ohms దగ్గర అంటే 2 volts అన్నమాట. సో ఇప్పుడు ఛార్జ్ ఆన్ కెపాసిటర్ రాసేటప్పుడు ఛార్జ్ ఆన్ కెపాసిటర్ QV ఈజ్ ఈక్వల్ టు CV ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సార్ ఛార్జ్ QV ఈజ్ ఈక్వల్ టు C అంటే 8 మైక్రోఫెరడ్స్ ఇంటూ పొటెన్షియల్ వచ్చి 2 volts. సో టోటలీ ఇట్ కంటైన్స్ 16, 8 2 are 16 మైక్రో కూలమ్స్. సో కెపాసిటర్ మీద ఎంత ఛార్జ్ ఉంటుంది అంటే కనుక 16 మైక్రో కూలమ్స్ ఉంటుంది అన్నమాట.